నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు జరుగుతున్న అన్యాయం కాస్తా కూస్తా కాదు. ఇది ఏంటంటే ఎవరికైనా కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కానీ బీఆర్ఎస్ పార్టీలో కానీ బీజేపీ పార్టీలో కానీ మనం సర్పంచ్గా పోటీ చేయాలనిపిస్తుంది, ఎంపీటీసీగా పోటీ చేయాలనిపిస్తుంది, జెడ్పీటీసీగా పోటీ చేయాలనిపిస్తుంది. ఎంపీటీసీ జెడ్పీటీసీ అంటే ఓకే, మరి ఈ సర్పంచ్లకు 42% రిజర్వేషన్ ఎట్లా ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ? ఇది సమాధానం చెప్పాలి. ఎందుకంటే బీఫామ్ ఉండదు, పార్టీ గుర్తుండదు. ఈ సమాధానం చెప్పాలి. అయితే కాంగ్రెస్ పార్టీ బీసీలను ఎట్లా మోసం చేస్తుందంటే క్లియర్గా ఇది ఫస్టే చెప్పిండు తీర్మానం వలన. ఎప్పుడు చెప్పిండంటే ఈ బిల్లు పెట్టినప్పుడే ఆర్డినెన్స్ తీసుకొచ్చినప్పుడు చెప్పిండు, అలాగే ఆర్డినెన్స్ జీవో తీసుకొచ్చినప్పుడు కూడా మళ్ళీ చెప్పిండు ఇది అమలు కాదని. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మనం క్లియర్గా చూసుకుందాం. ఒకసారి చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఏ విధమైన హామీలు ఇచ్చింది బీసీలకు, నిజంగా ఇప్పుడు స్థానిక ఎన్నికలకు పోతే బీసీలు ఏ రకంగా మునిగిపోతారు అన్నది కీలకంగా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. కులగణన ఆధారంగా బీసీ రిజర్వేషన్ల అధికారం చేపట్టిన 6 నెలల్లో కులగణన పూర్తి చేసి రిజర్వేషన్లు పెంచుతాం హామీ అమలు కాలేదు. అధికారం చేపట్టిన 6 నెలలలోనే కులగణన పూర్తి చేసి చూపిస్తామని చెప్పింది. ఎక్కడ కులగణన పూర్తి చేసి రిజర్వేషన్లు పెంచుతామని చెప్పింది. అయిందా? రిజర్వేషన్లు పెంచిందా? కులగణన చేసిరు కానీ మరి లెక్కలు ఇవి ఏ కులం వాళ్ళు ఎంత ఉన్నారు అనేది ఎక్కడ చెప్పింది? చెప్పలే. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లకు 42% పెంచారా? ప్రస్తుతం 23% రిజర్వేషన్లు 42% పెంచుతామని వాగ్దానం నెరవేరిందా? అంటే 42% ఇస్తామన్నా నెరవేరిందా? నెరవేరలేదు. 0. బీసీ సంక్షేమానికి ఏటా 20,000 కోట్లు కేటాయించారా? బీసీ సంక్షేమానికి ఏటా 20,000 కోట్లు కేటాయిస్తామని చెప్పారు. కేటాయించిరా? ఇంతవరకు అసలు ఆ 1,00,000 కోట్లు కాదా, 1,00,000 కోట్లు నిండుతుందని తెలియదు. ఏటా 20,000 కోట్లు కూడా నిండుతలేదు. ఇక 5 ఏళ్లలో 1,00,000 కోట్ల రూపాయలు నిధులు ఇస్తామన్న హామీ చట్టబద్ధతతో కూడిన బీసీ సప్లాన్ అమలు కాలేదు. చట్టబద్ధతతో కూడిన బీసీ సప్లాన్ అమలు కాలేదు. 5 ఏళ్లలో 1,00,000 కోట్ల బడ్జెట్ ఇస్తా అన్నారు బీసీలకు, అది లేదు. ఇక గొల్ల కుర్మలకు 2వ దశ గొర్రెల పంపిణీ జరిగిందా? 1వ దశ జరిగింది, అందులో కూడా స్కాములు జరిగినాయి. దాదాపుగా అందులో 1,000 కోట్ల స్కామ్ ఏమో జరిగిందని చెప్తా ఉన్నాం, నేపథ్యం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ రెండవ పంపిణీ గొర్రెల స్కీమ్ జరిగిందా అంటే అది లేదు, అది గాలి కిడ్స్ పెట్టారు. 100 రోజుల్లో గొర్రెల పంపిణీ పథకాన్ని అమలు చేస్తామన్న హామీ నిలబెట్టుకోలేదు. 100 రోజులలో గొర్రెల పంపిణీ అమలు చేస్తామని చెప్పారు, అది నిలబెట్టుకోలేదు. అంటే 3 నెలలు. చేనేత కార్మికులకు పవర్ లుస్మై 90% సబ్సిడీ ఇచ్చారా? ఏది 90% చేనేత కార్మికులకు పవర్ సబ్సిడీ ఇస్తా అని చెప్పారట, ఇచ్చిరా? మరి 90% ఇవ్వలేదు. సిరిసిల్ల, నారాయణపేట, భువనగిరిలో మెగా క్లస్టర్ల హామీలతో పాటు ఇది కూడా అమలు కాలేదు. తెలంగాణ మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేశారా అంటే చేయలే, అది గాలికి ఏడ్చి పెట్టారు మొత్తానికి. అయితే ఈ సామాజిక వర్గం కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు హామీ నెరవేరలేదు. ఈ సామాజిక వర్గం ఏది మున్నూరు కాపు సామాజిక వర్గం. సంక్షేమం, విద్య గురించి ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. బీసీ యువతకు 10 లక్షల వడ్డీ లేని రుణాలు అందిస్తామన్నారు, అందించిరా? ఇయ్యలేదు. పూచికత్తు లేకుండా వ్యాపారాలు లేదా ఉన్నత విద్య కోసం ఇస్తామన్న రుణాలు అందలేదు. దానికి సంబంధించింది కూడా ర్యాంకులతో సంబంధం లేకుండా పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చారా అంటే అది లేదు. 3 లక్షల లోపు ఆదాయం ఉన్న బీసీ కుటుంబ యువతకు ఈ హామీలు కాలేదు. ప్రతి మండలంలో కొత్త బీసీ గురుకులం ఏర్పాటు చేశారంటే అది లేదు. ఆధునిక విద్యను అందించేందుకు కొత్త గురుకులాలు లేదా డిగ్రీ కళాశాల హామీ నెరవేరలేదు. విద్యను అందించేందుకు కొత్త గురుకులాలు వచ్చాయంటే అది లేదు. కొన్ని మండలాలలో ఆ మండలంలో ఉన్న గురుకులాలను వేరే మండలాల్లో షిఫ్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దానికి సంబంధించి కూడా నేను దీనికి సంబంధించి ఒక న్యూస్ కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. ఏదేమైనప్పటికీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ దీన్ని ముందుకు తీసుకొచ్చింది. బీసీలకు ఇచ్చిన హామీలు, బీసీల హక్కుల గురించి, బీసీల భవిష్యత్తు గురించి, బీసీ విద్యా ఉద్యోగ రాజకీయ పరంగా వెనుకబడతానని గుర్తుంచుకొని బీసీల కోసం పుట్టిన పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ దీన్ని తీసుకొచ్చింది ముందరికి. ఇది మొత్తానికి ఈ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని అద్దా అన్నది ఇక మీరే డిసైడ్ చేసుకోరి. ఇందులో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సోదరులారా, ఈ హామీలు ఎంతవరకు నెరవేర్చింది కాంగ్రెస్? ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ఈ పార్టీలు రాజకీయంలోకి వచ్చిన తర్వాత ఈ పార్టీలు అధికారంలోకి రావడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. ప్రయత్నాలు చేసినాక కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిరు, కలాస్, అది అయిపోయింది అంతలోపే. ఇది తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నది. పార్టీలు అధికారంలోకి రావడం కోసం అడ్డమైన హామీలు ఇస్తున్నారు. ఆ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ హామీలను తుంగలో దొక్కి ఇది జనాన్ని డైవర్ట్ చేసే విధంగా ముందుకు తీసుకెళ్తున్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. ఓట్లు దండుకునే ప్రయత్నం జరుగుతుంది తప్ప ఏది పేదోని బతుకులు మార్చేందుకు ప్రయత్నం జరుగుతలేదు.